లాక్ అయిన తర్వాత మీరు మీ ఫోన్లో ట్రై చేసుకుంటారు. అకౌంట్ ఆప్షన్ రాలేదంటే ఏం చేస్తారు? సో రికవరీ చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు మీరు కాంటాక్ట్ అవుతారు కదా. సో ఇప్పుడు నా పరంగా చెప్తున్నా, ఇప్పుడు నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళ అకౌంటు ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు నెక్స్ట్ మళ్ళీ లేట్ అవ్వకుండా అకౌంట్ ఓపెన్ కావాలి అని అంటే నేను నా ఫోన్లో చేసే ప్రాసెస్ ఏంటిదని మీకు నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు లాక్ పడింది అని అంటే మీ ఫోన్లో అయినా కానీ, లేదు మీ ఫోన్లో మీరు ఇంతకుముందుకు తెలిసి తెలియక చాలా ట్రిక్స్ ట్రై చేసినాము కానీ అవి వర్కౌట్ కావట్లేదు అని అంటే మీ పక్కనున్న కొత్త ఫోన్లో అంటే వేరే వాళ్ళ ఫోన్లో అయినా సరే మీరు అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్రాసెస్ చేసిరు అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ రాలేదు అనే టెన్షన్ లేకుండా ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్ చేసిరంటే నెక్స్ట్ టైం అకౌంట్ 100%గా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం అదే విధంగా ఇప్పుడు నేను అకౌంట్ లాగిన్ అయినా కదా, వీళ్ళు మనకి ఇవాళనే కాంటాక్ట్ అయిన తర్వాత మనం లాగిన్ అయినా ఇక్కడ నేమ్ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంది, ఎప్పుడు లాగ్ పడింది ఏంటి అనేది. ఫస్ట్ అయితే మనం ఎప్పటికీ చెప్పే విధంగానే ఇలా ఫొటోస్ అయితే మాత్రం మనం సేకరించుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ అని మనము ఫొటోస్ని సేకరించుకోవాలి. ఈ 2 ఫొటోస్తోని మనకు ఇక్కడ గెట్ కోడ్ బై ఈమెయిల్ ఉన్నా, ఫోన్ నెంబర్ ఉన్నా, 2 ఆప్షన్స్ ఉన్నా, ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉన్నా, అన్ని ఆప్షన్స్ ఉండి మనకి వర్కింగ్ లేకపోయినా సరే మనం ఏం చేయాలి, ఫస్ట్ హెల్ప్ సెంటర్ మీద ఇక్కడ సర్చ్ బార్ మీద క్లిక్ చేసి మీరు ఏం రాయాలి, రిపోర్ట్ అండ్ ఇష్యూ విత్ హోమ్ పేజ్ ఆర్ న్యూస్ ఫీడ్, ఇక్కడికి మీరు వచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇలా రాసేసుకొని డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇష్యూ మాకు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ వస్తుంది, సో గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ ఇవ్వండి అని మనం రాసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ అకౌంట్కి ఈమెయిల్ లింక్ అయింది, అది వాళ్ళ దగ్గర వర్కింగ్లోనే ఉంది కాబట్టి ఈమెయిల్కి ఇవ్వండి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ ఉంచాలి. ఎందుకంటే మాకు మ్యాచ్ అయ్యే ఐడి ప్రూఫ్ లేదు అనేసి ఇక్కడ మనం రాసేసేయాలి. ఇక్కడ కాంటాక్ట్ ఈమెయిల్ అడ్రస్ కొన్నిసార్లు లింక్ అయింది ఉంది అంటే అడగదు, కొన్నిసార్లు అడుగుతుంది. సో ఏదైతే ఏంది ఇప్పుడు మనకి అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ ఉంది కాబట్టి అదైతే ఇచ్చేసేయాలి. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూస్ ఫైల్స్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళి ఇందాక మీరు ఫొటోస్ తీసిరు కదా మీ అకౌంట్ది, సో ఆ 2 ఫొటోస్ని కూడా మనం ఇక్కడ అటాచ్ చేయాలి. సో ఇది సింపుల్గా మీరు లాగిన్ అప్రూవల్, డిసబుల్ ఇలాంటిది ఏ ప్రాబ్లం అయినా ఇక్కడికి వచ్చి ఈ ఫొటోస్ని అటాచ్ చేసి సబ్జెక్ట్ దగ్గర మాత్రం డిఫరెంట్ ఉండాలి. ఇప్పుడు లాగిన్ అప్రూవల్ అయితే లాగిన్ అప్రూవల్ అని, డిసబుల్ అయితే డిసబుల్ అని, ఇక లాక్ అయితే లాక్ అని కంపల్సరీ ఈ పేజీని అయితే యూజ్ చేసుకోండి. రాసిన తర్వాత ఈ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇష్యూని సింపుల్గా దాన్ని మొత్తం కూడా కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెండ్ అని అన్న తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత మీరేం చేయండి, ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, క్లిక్ చేసుకొని యూజింగ్ ఫేస్బుక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యువర్ హోమ్ పేజ్, రీల్స్, స్టోరీస్, పేజెస్, ఈవెంట్స్, మార్కెట్ ప్లేస్, మొబైల్ యాప్స్, సో ఇలా కింది వరకు చూసుకుంటేనైతే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నది. కానీ మనకు ప్రాబ్లం వీటితోని కాదు, మెయిన్గా మన ప్రొఫైలే ప్రాబ్లం కాబట్టి ఇవన్నీ కాకుండా యువర్ ప్రొఫైల్ అని ఉంది కదా, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోవాలి. లేదంటే యువర్ హోమ్ పేజ్, ఈ రెండిట్లో ఏదైనా కూడా పర్వాలేదు. కానీ చాలా వరకు అయితే మాత్రం నేను చేసిన దాంట్లో నాకు ఎక్కువ శాతము ఈ యువర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని చేసిన వాళ్ళకి మాత్రము వాళ్ళు లాగిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి గెట్ కోడ్ అనే ఆప్షన్ వచ్చేసింది, ఓపెన్ చేసేసుకున్నారు. మహానుభావులు కొంతమంది చెప్పరు, కొంతమంది చెప్పేస్తారు కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇలా మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి నో అని ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అనేసి మన ప్రాబ్లమ్ని మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఈ 4 ఆప్షన్స్లో కూడా మనం రిక్వెస్ట్ అనేది చేసేయాలి. ఎలాగా, ఇప్పుడు దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అయిపోతుంది మళ్ళీ పేజీ. ఇలా కూడా ఇప్పుడు కింది వరకు చూసుకుంటే ఇక్కడ మనకి డాట్స్తో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇలా ఒక్కొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇలా అంటే కిందికి ఇట్లా ఎస్ ఆ నో అని అడుగుతుంది. దీని నో అని ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అని ఇక్కడ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయాలి. ఇవన్నీ కూడా 4 ఇట్లా అయిపోయినాయి అన్న తర్వాత ఇప్పుడు అకౌంట్కి లింక్ అయిన జీమెయిల్ మన దగ్గర వర్కింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి మెయిల్స్ కూడా మీకు ఓపిక ఉంది అంటే 4, లేదు అని అంటే కంపల్సరీగానైతే 2 మెయిల్స్, ఆ 2 మెయిల్స్ అనేది మనం సెండ్ చేసినాము అని అంటే చాలు, మనం అకౌంట్ లాగౌట్ అయిపోయి మీరు ఒకవేళ ఈ ప్రాసెస్ అకౌంట్ లాక్ పడిన వెంటనే మీరు అన్లాక్ ఆప్షన్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఇది చేసిలు అని అంటే 24 అవర్స్ మీరు అకౌంట్ లాగౌట్ అయ్యండి, వెయిట్ చేసి దాని తర్వాత లాగిన్ అయితే సరిపోతుంది. లేదు మీరు చాలా ట్రయల్స్ చేసిలు, చాలా రోజులు అవుతుంది మాకు ఆప్షన్ రాక మేము ఇది ట్రై చేసినాం అని అంటే ఇలా మీరు మెయిల్స్ సెండ్ చేసిన తర్వాత నార్మల్గా మీరు ఈ క్రోమ్లో అకౌంట్ లాగిన్ అయ్యాలి కదా, ఇక్కడ నుంచి అకౌంట్ అనేది లాగౌట్ అయిపోయి 48 అవర్స్ తర్వాత మీరు లాగిన్ అయిపోండి, అలా మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక
థర్డ్ ఛాన్స్ మాత్రం ఏంటి అని అంటే అంటే ఒక 1 మంత్ దాటింది అయినా మీ అకౌంట్ అన్లాక్ ఆప్షన్ చేంజ్ అవ్వట్లేదు అని అంటే మాత్రము ఈ రిక్వెస్ట్లు అలాగే మెయిల్స్ సెండ్ చేసిన తర్వాత 100%గా 1 వీక్ మీరు వెయిట్ చేయండి. వర్కింగ్ డేస్ అని కాదు, నార్మల్గా మీరు ఇప్పుడు ఏ డేట్కి అయితే ఇప్పుడు మీరు ఏ వారం అయితే చేస్తున్నారో మళ్ళీ నెక్స్ట్ అదే వీక్ మీరు అకౌంట్ లాగిన్ అయ్యాలనుకోండి, కన్ఫామ్గా మీకు గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ అక్కడ చూపిస్తుంది. అక్కడ నుంచి మీరు సింపుల్గా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు.